ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు జలకలతో నిండాయి. జూరాల తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి నీటి మట్టానికి చేరడంతో శ్రీశైలంకు నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 60,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్కు చేరుతోంది. ఈ వరద ప్రవాహం రైతులకు ఖరీఫ్ సాగుకు ఊపిరిస్తుందని అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. ఇటు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారడంతో కూడా దాదాపు ఆయా ప్రాజెక్టుల నుంచి కూడా గేట్లను ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు జూరాల, తుంగభద్ర నుంచి 1,00,000 పైగా క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు జూరాల, తుంగభద్ర నుంచి 1,70,000 వరకు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇటు 2 పవర్ హౌజుల ద్వారా లెఫ్ట్ రైట్ పవర్ హౌజుల ద్వారా 67,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 57,000 క్యూసెక్లుగా పవర్ హౌస్ ద్వారా కూడా నాగార్జున సాగర్ దిగువకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం శ్రీశైలం ప్రాజెక్టు చూసుకున్నట్లయితే 885 అడుగులకు గాను ప్రస్తుతం 879 అడుగులకు చేరుకుంది. అయితే మరో 2-3 రోజుల్లోనే శ్రీశైలం సంబంధించినటువంటి ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే శ్రీశైలం ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు జూరాల, తుంగభద్ర నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా నీటిని వచ్చినట్టు కూడా అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలానికి ఇటు పవర్ హౌస్ ద్వారా ప్రస్తుతం నాగార్జున సాగర్కు 57,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయానికి వచ్చినట్టయితే పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 526.40 అడుగులకు చేరుకుంది. అయితే టీఎంసీలలో చూసుకున్నట్లయితే 312 టీఎంసీలకు 161 టీఎంసీలుగా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎగువన శ్రీశైలం ప్రాజెక్టుకు నుంచి కూడా 2-3 రోజుల్లో కనుక గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒడిగా నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఈ ఆయకట్టు రైతులు కూడా ఇటు సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండుతుందా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాగర్ ప్రాజెక్టు నిండినట్లయితే ఏదైతే జూలై వారంలోనే ఈ జూలై నెలలోనే నీటిని విడుదల గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తారని చెప్పేసి కూడా ఇటు రైతులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నారుమర్లు వేసుకొని సిద్ధంగా ఉన్నారు. ఇక ఎడమకాలోకి అయితే ప్రస్తుతానికైతే ఇటు ఖమ్మం పరిధిలో ఉన్నటువంటి ఈ జిల్లాలకు సంబంధించి 3,200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు కేవలం తాగునీటి అవసరాల కోసం. అదేవిధంగా ఏఎంఆర్పి చూసుకున్నట్లయితే 1,350 టీఎంసీలకు సంబంధించి క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఇటు కుడిగా ఎడమకాలోకి కావచ్చు, అదేవిధంగా ఏఎంఆర్పికి సంబంధించి మొత్తం 4,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే పవర్ హౌస్ ద్వారా మాత్రం ఇటు శ్రీశైలానికి సంబంధించినటువంటి పవర్ హౌస్ ద్వారా 57,000 క్యూసెక్ల నీరు మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక పూర్తిస్థాయి గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తే మాత్రం సాగర్ ప్రాజెక్టు త్వరితగతిన నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సాగర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రబ్బర్ సీల్ కావచ్చు, ఆయిలింగ్ కావచ్చు, ఇప్పటికే అన్నింటిని కూడా గ్రీసింగ్ కూడా పూర్తి స్థాయిలో గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతులు కూడా చేసుకొని అధికారులు రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో త్వరలో శ్రీశైలం నుంచి కూడా గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తారని చెప్పేసి సమాచారం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తుగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని తగ్గట్టు కూడా సాగర్కు సంబంధించినటువంటి నీటి విడుదల ప్రణాళికను కూడా సిద్ధం చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు మరో ప్రాజెక్టు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మూసి ప్రాజెక్టు కూడా గత 20 రోజుల నుంచి నీరు స్థిరంగా కొనసాగుతూ వస్తుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులకు గాను ప్రస్తుతం 641 అడుగులు 41.60గా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎగువ నుంచి 300 పైగా క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో భారీగా వరద నీరు వస్తే మాత్రం వారం రోజుల లోపలనే మూసి గేట్లను కూడా ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా ఇటు నాగార్జున సాగర్ కావచ్చు, మూసికి సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండినట్లయితే ఆ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులు మాత్రం ఇటు సాగు కావచ్చు, ఇటు తాగునీరుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో మాత్రం తాగునీటి అవసరాల కోసం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఎగువ నుంచి వచ్చే నీటిని ఆధారంగా సాగునీటికి కూడా ఇటు ఎడమ కాలువ ద్వారా కూడా విడుదల చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, నల్గొండ.